ఈ నెల 22వ తేదీన అనంతపురం శ్రీనగర్ కాలనీ దగ్గర మహారాజ్ సక్సెస్ఫుల్ మీట్ జరగబోతుంది. ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారని వాళ్ళని మిగతా విషయాలు అడిగి తెలుసుకుందాం. డాకు మహారాజా మూవీ రికార్డ్ బద్దలైంది సార్. దానికోసం హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంక్రాంతి అంటేనే బాలయ్య బాబు, బాలయ్య అంటేనే సంక్రాంతి. ఇప్పటివరకు సంక్రాంతి వచ్చిన ప్రతి సినిమా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచే. ఆ రోజు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఇప్పుడు బాలకృష్ణ వరకు సంక్రాంతి వచ్చిందంటే మాకు 2 పండుగలు వచ్చినట్లే. కానీ ఈ సంక్రాంతి ఏంటంటే చాలా అద్భుతమైన ఘన విజయాన్ని 3 సంచలన విజయాల తర్వాత, హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలకృష్ణ గారు దాన్ని కంటే అద్భుతమైన ఘన విజయాన్ని మాకు డాకు మహారాజ్ రూపంలో అందించారు. గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగాల్సింది, అది మిస్ అయినప్పటికీ కూడా బాలకృష్ణ గారే స్వయాన మరీ అనంతపురంలో అదే వేదిక నందు చేస్తుండడం అనేది మాకు చాలా ఆనందం, అభినందనీయం, గర్వకారణం. అనంతపురం ప్రజలందరిలో ఈరోజు ఒక పండుగ వాతావరణం, సంక్రాంతి పండుగ తర్వాత మరో పండుగ వాతావరణం మాకు వచ్చేసింది. ఈ 22వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అనంతపురం శ్రీనగర్ కాలనీ 80 ఫీట్ రోడ్ అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా అంటే మన క్రాకర్స్ గ్రౌండ్ అంటాము, ఆ గ్రౌండ్లో భారీ ఎత్తున జరగబోతోంది. దీనికోసం ప్రత్యేకంగా విజయోత్సవ వేడుక సందర్భంగా ఎస్ఎస్ తమన్ అంటే మన బాలయ్య బాబు కొత్తగా ఆయనకి ఎన్బీకే తమన్ అని పేరు పెట్టాడుగా, ఎన్బీకే తమన్ ఆధ్వర్యంలో అద్భుతమైన మ్యూజికల్ కన్సర్న్ ఉంటుంది. మ్యూజికల్ నైట్, డోంట్ మిస్ ఇట్. అనంతపురం జిల్లా ప్రజలు చాలా గొప్పగా చెప్పుకునే ఈవెంట్ అవుతుంది. బాలయ్య కెరియర్లో ఈ సినిమా సంబంధించి ఇప్పటివరకు ఇంతవరకు రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నారు. అనంతపురం జిల్లా ప్రజల మా అభిమానాన్ని ప్రపంచవ్యాప్తంగా 22వ తారీఖు మేము చూపిస్తాం. ఈ ఈవెంట్కి ఎవరెవరు వస్తున్నారు సార్? నటీనటులు. సక్సెస్ ఈవెంట్కి మొత్తం చిత్ర యూనిట్ బాలకృష్ణ గారితో కలిసి వర్క్ చేసిన ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారు. ఇంకా జస్ట్ ఇవాళ అనౌన్స్మెంట్ అయింది. రేపటికి ఇంకా గెస్ట్లు, ఇంకా ఎవరన్నా స్పెషల్ గెస్ట్లు ఎవరైనా ఉన్నారనేది కూడా మాకు ఇవాళ రేపట్లో క్లారిటీగా వచ్చేస్తుంది. ఇప్పటివరకు అయితే బాలకృష్ణ గారితో పాటు తమన్ గారు, డైరెక్టర్ గారు, మిగతా హీరోయిన్స్, ఎవ్రీథింగ్ అందరూ కూడా వచ్చేస్తున్నారు. సార్, సక్సెస్ఫుల్ మీట్కి మహిళలు వస్తున్నారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదే అండి, దానికోసమే ప్రత్యేకంగా ఎస్పీ గారు వీళ్ళకి ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు వాళ్ళకి పాసులు ఏర్పాటు చేస్తున్నాము. పాసుల మీద కూడా హోలోగ్రామ్ ఉంటుంది, వాటిని మాత్రమే అలౌ చేస్తున్నాము. దయచేసి పాసులు ఉన్న వాళ్ళు అంత తొందరగా వచ్చి మీ సీట్లలో ఆక్యుపై చేసుకోవాల్సింది. ఎందుకంటే వన్స్ గ్రౌండ్ ఫుల్ అయిన తర్వాత పాసులు ఉన్నా కూడా అలౌ చేయరు. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగానే ఉంటుందండి. ఈ చిత్ర విజయోత్సవ ప్రత్యేకంగా అనంతపూర్లో పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ఇంతవరకు బాలకృష్ణ గారి 50 ఏళ్ళ సినిమా కెరీర్లో ఇప్పటివరకు సినిమా వేడుక జరగలేదండి. ప్రీ రిలీజ్, గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ అనుకున్నప్పటికీ అది క్యాన్సిల్ అయింది. కాబట్టి బాలకృష్ణ గారు ఇంకో ప్లేస్ మార్చకుండా, అంటే బాలకృష్ణ గారి గురించి తెలిసిందే కదండి, వన్స్ ఆయన డిసైడ్ అయ్యాడంటే ఆ ప్లేస్లో జరిగి తీరుతుంది. కాబట్టి అదే ఆయన మనకి గ్రాండ్ సక్సెస్ కూడా ఇక్కడ అందుకే ఇచ్చాడు. అది చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. జై బాలయ్య, జై జై బాలయ్య. డాకు మహారాజా మూవీ రికార్డ్ బద్దలైంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్కి ఎవరెవరు నటీనటులు వస్తున్నారు సార్? ఇప్పటివరకు అయితే సినిమాకి సంబంధించిన టీం మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. ఇంకా గెస్ట్ ఇంకా ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు. గెస్ట్ ఎవరు అనేది తెలిసిన వెంటనే ఖచ్చితంగా తెలియజేస్తాం. ఈ చిత్రంలో ప్రత్యేకంగా ఇక్కడ అనంతపూర్లో నిర్వహించడానికి ప్రత్యేక రీజన్ ఏంటి సార్? ఇది నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరంలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఆయన సందర్భంగా గతంలో ఇంతవరకు బాలకృష్ణ గారి ఏ సినిమా కూడా ఇక్కడ ఫంక్షన్ చేసుకోలేదు. అలాంటిది 50 సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఇక్కడ నిర్వహించడాలని ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. అందుకు ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం జరిగింది. మహిళలకు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా గ్యాలరీ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు సార్? ఇప్పుడు ఏమంటే మహిళలకు సపరేట్ ఆల్రెడీ ఒక వింగ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ పాసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి సపరేట్ పాసులు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్కి మొత్తం జనాలు అందరూ వస్తుంటారు. ఏమైనా ప్రాణ నష్టం ఏం జరుపుకున్నట్టు ఏమైనా ఏర్పాట్లు పెడుతున్నారు? ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్క చోట ఈ సంబంధించి స్టేజ్ అయితేనేమి ఓన్లీ పాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ రావాలని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. పాసులు లేని వాళ్ళు దాదాపు 1 కిలోమీటర్ దూరంగానే ఉంటారు. అలాగే పాసులు కానీ మేము ఎక్కువగా కాకుండా ఈ గ్రౌండ్కి ఎంతమంది సరిపోతారో అంతమందికే తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా ఫ్రీ ఎంట్రీ పాసెస్ ఏమైనా పెడుతున్నారా సార్? అన్ని ఫ్రీ ఎంట్రీ అండి, ఇదే పేమెంట్ ఏది లేదు. పాసులు అన్నీ ఫ్రీగానే ఉంటాయి. దాంట్లో 3 రకాల పాసులు ఉంటాయి. 3 రకాల పాసులు ఇస్తాం, అంది ఫ్రీ పాసులే అండి ఇవన్నీ.